నమస్కారం గైడ్ కార్యక్రమానికి స్వాగతం. ఇంటర్ ఫైనల్ పరీక్షలకు షెడ్యూల్ రిలీజ్ అయింది. అయితే ఈ నేపథ్యంలో సబ్జెక్ట్ వైజ్ విద్యార్థులకి గైడెన్స్ అందిస్తుంది వనిత టీవీ. ఇందులో భాగంగా ఈ రోజు మనం కెమిస్ట్రీ పేపర్ కి సంబంధించి గైడెన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు శ్రీ చైతన్య విద్యా సంస్థల ఐఐటి సీనియర్ ఫ్యాకల్టీ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు. ఆయనతో మాట్లాడాలి అనుకుంటే మీరు కూడా కాల్ చేసి మీకున్న సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మీరు కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్స్ 7702344003, అలానే మరొక నెంబర్ 7702344005. ఈ నెంబర్స్కి కాల్ చేయండి. నమస్కారం అండి శ్రీనివాస్. నమస్కారం. చెప్పండి, అంటే ముందుగా ఇప్పుడు ఇంటర్ ఫైనల్ ఎగ్జామ్స్కు షెడ్యూల్ రిలీజ్ అయింది. దీనికి సంబంధించి అంటే స్టూడెంట్స్కి చాలా టెన్షన్ ఉంటుంది మామూలుగానే, ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అన్నది. మరి ఈ తక్కువ సమయాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలంటారు? నార్మల్గా ఐపీ ఎగ్జామ్ లోపల ఏంటంటే 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ జనరల్గా రాస్తుంటాం. లాంగ్ క్వశ్చన్స్ ఒకటి, షార్ట్ క్వశ్చన్స్, వెరీ షార్ట్ క్వశ్చన్స్. ప్రిపరేషన్ అనేది లాంగ్ క్వశ్చన్కి ఒక పద్ధతిగా ఉంటుంది, షార్ట్ క్వశ్చన్స్కి వెరీ షార్ట్ క్వశ్చన్కి ఒక పద్ధతిగా ఉంటుంది. వెరీ షార్ట్ క్వశ్చన్స్ అనే 10 క్వశ్చన్స్ ఇట్ ఈస్ కంపల్సరీ, దానిలో ఛాయిస్ అనేది ఉండదు. కాబట్టి ఏంటంటే ఆ 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేటివి చాప్టర్లో ఏ కార్నర్ నుంచి అయినా ఇవ్వచ్చు, కాబట్టి వాటి ఛాన్స్ తీసుకునే అవకాశం లేదు. అలాగే 4 మార్క్స్ క్వశ్చన్ కానీ 8 మార్క్స్ క్వశ్చన్ లోపల కాస్త ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 8 మార్క్స్ క్వశ్చన్ లోపల 3 క్వశ్చన్స్ ఇస్తే అందులో 2 మాత్రమే రాయాలి, అంటే ఇంటర్నల్ ఛాయిస్ ఉంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, అన్ని చాప్టర్లో నుంచి 8 మార్క్స్ క్వశ్చన్ రావు, కేవలం కొన్ని చాప్టర్లోంచి మాత్రమే 8 మార్కుల క్వశ్చన్లు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఫస్ట్ ఇయర్లో తీసుకున్నట్టయితే అటామిక్ స్ట్రక్చర్ కానీ, పీరియాడిక్ టేబుల్ కానీ, కెమికల్ బాండ్, ఈ 3 చాప్టర్లో నుంచి మాత్రమే సాధారణంగా 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తుంటాయి. అంటే మనం 8 మార్క్స్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలంటే ఈ 3 చాప్టర్లు మనం థరోగా 8 మార్క్స్ క్వశ్చన్ ప్రిపేర్ చేయగలిగితే డెఫినెట్గా మనం 16 మార్కులు తీసుకురావచ్చు. అలాగే మీరు 4 మార్క్స్ క్వశ్చన్ చదవాలంటే ఈ మూడింటిని కాస్త పక్కకు పెట్టి, పర్టికులర్లీ అటామిక్ స్ట్రక్చర్ కానీ లేక పీరియాడిక్ టేబుల్ని పక్కకు పెట్టేస్తే మిగతా చాప్టర్ నుంచి మనం 4 మార్క్స్ చదవడానికి అవకాశం ఉంది. అంటే మనం ప్రిపరేషన్ లోపల కొంచెం సెలెక్టివిటీ తీసుకునే అవకాశం అనేది ఉంది. కానీ 2 మార్క్స్ క్వశ్చన్ లోపల అన్ని చాప్టర్లు పర్ఫెక్ట్గా చదవాల్సి ఉంటుంది. అంటే 60 మార్కులు సాధించాలనుకునే ప్రతి విద్యార్థి ఛాయిస్ తీసుకోవడానికి అవకాశం లేదు, థరోగా చదవాలి అన్ని చాప్టర్లు సంక్షిప్తంగా. అంటే ఆ 2 మార్క్స్ క్వశ్చన్ ఏవైతే అకాడమిక్ బుక్ చివరిలో ప్రతి చాప్టర్ చివరిలో ఇచ్చిన క్వశ్చన్ బ్యాంక్ ఉందో వాటిని ఖచ్చితంగా చదివితే మాత్రమే 60 మార్కులు వస్తాయి. వేరే మిగతా ఆల్టర్నేటివ్ అంటే మనం 60 మార్కులు కాకుండా ఏదో 50 మార్కులు 40 మార్కులు రావాలనుకున్నప్పుడు సెలెక్టివిటీ అనేది ఉంటుంది. కానీ ఇప్పుడున్న మన ఈ సంవత్సరం ప్రకారంగా అంటే గత 4 ఏళ్ళ నుంచి మనం చూస్తున్నాం, ఎంసెట్లో కూడా ఐపీ అనేది ఒక భాగం అయిపోయింది. 25% ఎంసెట్ లోపల మన ఐపీ మార్కులు వెళ్తున్నారు. అలాగే మెయిన్స్లో 40%, అడ్వాన్స్లో కూడా మనకు 20% ఉంది. కాబట్టి మనకిది కంపల్సరీ, ఐపీ అనేది కంపల్సరీగా మనం ఉండాల్సింది. రెండోది ఏంటంటే చాలామంది విద్యార్థులు అనుకుంటారు ఐపీ సిలబస్లో ఒక మాదిరిగా ఉంటుంది, ఎంసెట్కి ఇంకో రకంగా ప్రిపేర్ కావాలి, ఏట్రిపుల్కి ఇంకో రకంగా ప్రిపేర్ కావాలనుకుంటున్నాం. అలాంటి అవకాశమే లేదు. ఎంసెట్ అయినా, ఏట్రిపుల్ అయినా, ఐపీ అయినా సిలబస్ అనేది ఒకటే, కేవలం క్వశ్చన్ బ్యాంక్ అంటే ద ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ విల్ బి డిఫరెంట్. ఐపీలో మనం కాస్త డిస్క్రిప్టివ్ రాస్తున్నాం, ఎంసెట్లో కానీ ఏట్రిపుల్లో కానీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో రాస్తున్నాం. అంటే ఒకసారి ఒక స్టూడెంట్ అనేది పర్ఫెక్ట్గా ఐపీకి ప్రిపేర్ అవుతే ఇండైరెక్ట్లీ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ అదర్ 2 ఎగ్జామ్స్ ఆల్సో. అవునండి, అంటే ముఖ్యంగా చూసుకుంటే మనం ఏంటంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఇంటర్ బోర్డ్ కొన్ని నిర్ణయాలు తీసుకుంది, కొన్ని రూల్స్ని కొత్తగా తీసుకొచ్చింది. అంటే దీనివల్ల విద్యార్థులకి ఒక రకమైన టెన్షన్ అనమాట. అంటే ఇయర్ అసలు ఎలా ఉంటుంది, ఇంతకుముందు ఏంటంటే గెస్ట్ చేయడానికి అవకాశం ఉండేది. ఓకే, మెయిన్ క్వశ్చన్స్ అంటే దీని నుంచి రావచ్చు, లేదంటే మనం ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది, దానికి తగ్గట్టుగానే ఫ్యాకల్టీ కూడా అలానే ఉండేది, దానికి తగ్గట్టుగానే ప్రిపరేషన్ ఉండేది. కానీ ఈ ఇయర్కి వచ్చేసరికి చాలా మార్పులు అనేవి జరిగాయి. మరి ముఖ్యంగా వీటిని దృష్టిలో పెట్టుకుని స్టూడెంట్స్ ఏ విధంగా సిద్ధమవ్వాలంటారు? ఒకటండి, ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఇప్పటికీ కామన్గా ఉన్నది మార్క్స్ ప్యాటర్న్ మాత్రమే, కానీ క్వశ్చన్ బ్యాంక్ అనేది చాలా చేంజ్ వచ్చింది. ఇంతకుముందు మన స్టేట్ సిలబస్లో మనం కొన్ని గెస్ట్ చేయడానికి అవకాశంగా ఉండేది, కానీ ఇప్పుడు కామన్ ప్యాటర్న్ రావడం ద్వారా సిబిఎస్ ప్యాటర్న్తో పాటు సిబిఎస్ ప్యాటర్న్ వల్ల ఏంటంటే రీజనింగ్ క్వశ్చన్స్ ఎక్కువ అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఇంకొకటి ఏంటంటే ప్రతి చాప్టర్ వెనుక సపరేట్గా 2 మార్క్స్ 4 మార్క్స్ 8 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చారు. 60 మార్క్స్ కావాలనుకునే ప్రతి విద్యార్థి ఖచ్చితంగా ఆ క్వశ్చన్లు పర్ఫెక్ట్గా చదవాల్సిందే.
అంటే ఈ సంవత్సరం నుంచి లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చారు, కానీ ఈ సంవత్సరం 100% ఆ క్వశ్చన్ బ్యాంక్లో నుంచి మాత్రమే 2 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ 8 మార్క్స్ ఇస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి చాప్టర్ అయిపోయిన తర్వాత అందులో ఉండే 2 మార్క్స్ 4 మార్క్స్ 8 మార్క్స్ను పర్ఫెక్ట్గా చూడాలి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఇఫ్ యూ వాంట్ టు స్కోర్ 10%, బాగా స్కోర్ చేయాలనుకుంటే పర్ఫెక్ట్గా ప్రిపేర్ కావడం, సెలెక్టివిటీ అనేది ఉండాలి. ఇప్పుడు 8 మార్క్స్ క్వశ్చన్ మనకు క్లియర్గా తెలిసిపోయింది. ఫస్ట్ ఇయర్లో అయితే ఫస్ట్ 3 చాప్టర్లో నుంచి 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి. మనకు అలా క్లియర్గా తెలిసిపోయినప్పుడు ఆ క్వశ్చన్స్ కూడా గెస్ చేయడానికి ఈజీగానే ఉన్నాయి. గత 5-6 సంవత్సరాల నుంచి, ఉదాహరణకు మనం అటామిక్ స్ట్రక్చర్ తీసుకుంటే గత 8 సంవత్సరాల నుంచి కూడా 3 క్వశ్చన్లు ఎప్పుడూ రిపీట్ అవుతున్నాయి. లైక్ బోర్ పరమాణు నమూనా, దాని యొక్క హైడ్రోజన్ స్పెక్ట్రమ్ గురించి రాయబడడం కానీ, క్వాంటమ్ నెంబర్లు వాటి గురించి రాయబడడం కానీ జరుగుతుంది. ఇలా తెలిసినప్పుడు ఆ క్వశ్చన్లు ఎప్పుడు రిపీట్ అవుతున్నాయని తెలిసినప్పుడు మన ప్రిపరేషన్ అనేది చాలా పర్ఫెక్ట్గా జరిగితే స్కోర్ చేయడం అనేది ఈజీగా ఉంటుంది. రెండవది ఏంటంటే లాస్ట్ ఇయర్ వరకు ఒక 2 మార్క్స్ క్వశ్చన్ మాత్రమే రీజనింగ్గా ఉండే అవకాశం ఉండేది. కానీ ఈసారి సెకండ్ ఇయర్లో మీరు పరిపూర్ణంగా చూసినట్టయితే ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి చాలా వరకు రీజనింగ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉన్నాయి. ఇది కేవలం సిబిఎస్ఈ ఎన్సీఆర్టీ వాళ్ళు మాత్రమే ఈ పద్ధతిలో చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకు ఈ స్టేట్ సిలబస్లో అవే సేమ్ పుస్తకాలు ఉండడం ద్వారా మనకు ఏమైందంటే ఆ రీజనింగ్ క్వశ్చన్స్ మీద ఇండివిజువల్గా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు మనం స్కోర్ చేయాలంటే సెలెక్టివిటీతో పాటు ఆ రీజనింగ్ క్వశ్చన్స్ అనేటివి బాగా చదవాల్సిందే. దానివల్ల మాత్రమే మనం స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి. అలానే ఇప్పుడు పర్సెంటైల్ విధానంలో మన విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు సన్నద్ధం కావాలని అంటూ ఉన్నారు, నిజమేనా? ఇది చాలా వాస్తవం అండి. లాస్ట్ ఇయర్ చాలామంది విద్యార్థులు మన స్టేట్ నుంచి రాసిన చాలామంది విద్యార్థులకు ఈ పర్సెంటైల్లో కూడా చాలా మోసం జరిగింది. అసలు ఒరిజినల్గా ఆ క్యాలిక్యులేషన్ స్టేట్కి ఎలా మారుతుంది, అసలు ఏ బేసిస్లో పర్సెంటైల్ని తీసుకున్నారనేది ఎవరికీ క్లారిటీ లేదు. మన దగ్గర 92% వచ్చిన స్టూడెంట్కు అక్కడ 60% వచ్చిన స్టూడెంట్కు సేమ్ ర్యాంక్స్తో సమానంగా ఉంది. ఇక్కడ ఉన్న 92% ఎక్కడండి, అక్కడ ఉన్న 52%కి ఈక్వల్గా ఆ పర్సెంటైల్ ర్యాంకింగ్ లోపల జరిగింది. అది ఏ రకంగా క్యాలిక్యులేట్ చేశారు, ఆ పర్సెంటైల్ పద్ధతి ఏమిటి, అదే పర్సెంటైల్ అనేది యూనివర్సల్గా ఎందుకు కాన్స్టెంట్గా తీసుకోవట్లేదు అనేది మనకు తెలియదు. మన దగ్గర ఖచ్చితంగా ఆ 20% ఉండాలంటే 920 మార్క్స్ మినిమంగా ఉండాలి. 920 ఈజ్ నథింగ్ బట్ 92%. అదే వేరే స్టేట్లో 50 to 54% వస్తే మనతో ఈక్వల్గా కాంపిటేట్ చేయగలుగుతున్నాడు. ఈ పర్సెంటైల్ విధానం లోపల ఇంకా కొంచెం క్లారిటీ అనేది ఉండాలి. లాస్ట్ టైం కూడా మన గవర్నమెంట్ ఈ పర్సెంటైల్ మీద ఏదో కోర్టులో కేసు కూడా వేశారు. అంటే దీన్ని యూనిఫామ్గా చేస్తే బాగుంటుంది, దీనివల్ల మన విద్యార్థులకు ఉపయోగపడుతుందని. అది క్లారిటీ ఇంతవరకే తెలియదు. కానీ ఈ సంవత్సరంలో అయితే ఖచ్చితంగా 920 మార్కులు దాటితే కానీ ఆ 20% వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఐపీ మార్క్స్ అనేది మనకు కీలకం అయిపోయినాయి. ఎందుకంటే ఐపీలో 920 రావాలి, 92% రావాలంటే ఛాయిస్ తీసుకునే అవకాశం లేదు. కాబట్టి మన ఐపీని మనం ఖచ్చితంగా పర్ఫెక్ట్గా చదవడం ద్వారా ఇటు ఎంసెట్ కానీ ఏట్రిపుల్ కానీ రెండింటికి ఉపయోగపడే అవకాశం ఉంది. కాబట్టి ఈ పర్సెంటైల్ అనే విషయాన్ని కొంచెం ఇంకా క్లారిటీ అనేది ఈ సంవత్సరమైనా ఇస్తారేమో తెలియదు. కానీ దానివల్ల లాస్ట్ ఇయర్ మన విద్యార్థులు చాలా పర్టికులర్లీ ఆంధ్రప్రదేశ్ నుంచి రాసిన చాలామంది విద్యార్థులు నచ్చడం జరిగింది. ఓకే అండి, సరే అండి. ఇప్పుడు ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు, మాట్లాడదాం. హలో. ఓకే అండి, కాల్ కట్ అయినట్టుగా ఉంది. అలానే ముఖ్యంగా ఈరోజు మనం ముఖ్యంగా కెమిస్ట్రీ విద్యార్థులు వాళ్ళ విషయానికి వస్తే ఎలా ఉంటుంది అంటే అసలు వాళ్ళ ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి? ఇప్పుడున్న ప్యాటర్న్ ప్రకారంగా ఐపీకి ఏంటంటే కొంచెం సెలెక్టివిటీగా, అంటే 2 మార్క్స్ క్వశ్చన్ ప్రిపేర్ అయ్యే పద్ధతి కానీ 4 మార్క్స్ ప్రిపేర్ అయ్యే పద్ధతి కానీ 8 మార్క్స్ ప్రిపేర్ అయ్యే పద్ధతి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. 8 మార్క్స్లో మనం గెస్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఏ క్వశ్చన్స్ ఒక 8 to 10 క్వశ్చన్స్ మనం పర్ఫెక్ట్గా మనం ప్రిపేర్ కాగలిగితే వీ కెన్ ఆన్సర్ దోస్ 2 క్వశ్చన్స్. బట్ వెరాజ్ ఇన్ కేస్ ఆఫ్ 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్ అంత మనం సెలెక్టివిటీగా చూసుకునే అవకాశం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెకండ్ ఇయర్లో మనం చూసుకున్నట్టయితే పీ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్, ఎలక్ట్రోకెమిస్ట్రీ మరియు కెమికల్ కైనెటిక్స్ కలిపిన వాటి నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్, అలాగే ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఒక 8 మార్క్స్. అంటే ఫిజికల్ నుంచి ఒక 8 మార్కుల క్వశ్చన్, ఇన్ఆర్గానిక్ నుంచి ఒక 8 మార్కుల క్వశ్చన్, ఆర్గానిక్ నుంచి ఒక 8 మార్కుల క్వశ్చన్ వచ్చింది. అంటే వాటికి సెలెక్టివ్గా మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇన్ఆర్గానిక్లో 8 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చినాయి. ఇప్పుడు 3 చాప్టర్లు అందులో 5th గ్రూప్, 6th గ్రూప్, 7th గ్రూప్ ఉంది. దాదాపు ఇందులో నుంచే ఇప్పుడు 8 మార్క్స్లో ఇస్తున్నాడు. అంటే 5th గ్రూప్ నుంచి ఒక 4 మార్క్స్ ఇస్తే దానికి ఇంకో 4 మార్క్స్ కలిపి 8 మార్క్స్లో చేస్తున్నాడు. అలాగే ఎలక్ట్రోకెమిస్ట్రీ కైనెటిక్స్, అది ఫిజికల్ కెమిస్ట్రీ పార్ట్లో. అంటే ఒకసారి కెమికల్ కైనెటిక్స్లో ఒక 4 మార్క్స్ 5 మార్క్స్ క్వశ్చన్ ఇస్తే 3 మార్క్స్ ప్రాబ్లం అనేది ఎలక్ట్రోకెమిస్ట్రీలో ఇచ్చింది. అంటే ఆ కాంబినేషన్లో ఇస్తున్నాడు కాబట్టి చదివేటప్పుడు మనకు పర్ఫెక్ట్గా క్లారిటీ ఉంటుంది. ఎలా అంటే ఎలక్ట్రోకెమిస్ట్రీలో ఫర్ ఎగ్జాంపుల్ ఫారడేస్ లాస్ అడిగింది అనుకోండి, ప్రాబ్లమ్స్ దాని కింద అడిగే అవకాశం ఉంటుంది.
అలాగే కెమికల్ కైనెటిక్స్ మనం తీసుకున్నట్టయితే కెమికల్ కైనెటిక్స్లో ఓన్లీ ఆర్డర్ మాలిక్యులర్ డిఫరెన్సెస్ కానీ లేకపోతే అలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు దాని కింద ప్రాబ్లం ఖచ్చితంగా ఇస్తున్నాడు. అంటే ఫిజికల్ కెమిస్ట్రీలో థియరీ పార్ట్కు ప్రాబ్లమ్స్ యాడ్ చేస్తున్నాడు. అదే ఇనార్గానిక్ కెమిస్ట్రీలో 2 గ్రూపులు కలిపి ఒక లాంగ్ క్వశ్చన్కి ఇవ్వగలుగుతున్నాయి. అంటే మనకు కాస్త క్లారిటీ పెరుగుతుంది. అంటే 8 మార్క్స్ క్వశ్చన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఓకే 2 చాప్టర్లు కలిపి ఇస్తున్నారు అంటే ఒకటే చాప్టర్లకి కంప్లీట్ ఇవ్వకుండా 4 మార్క్ డివైడ్ చేస్తున్నాడు. కాబట్టి ఈ చాప్టర్లో 4 మార్క్ కాన్సన్ట్రేట్ చేసే టాపిక్ ఏముంది, అసలు ఏ క్వశ్చన్ మనం కాన్సన్ట్రేట్ చేయొచ్చు అని గెస్ చేసే అవకాశం ఉంది. అలాగే కొన్ని చాప్టర్స్ ఉన్నాయి అవి కేవలం 2 మార్క్స్లో ఇవ్వచ్చు. ఉదాహరణకి మనకు సెకండ్ ఇయర్లో మనం తీసుకున్నట్టయితే సాలిడ్ సెట్లో 2 మార్క్స్ క్వశ్చన్ ఇస్తూ ఉంటాడు. అలాగే బయోమాలిక్యూల్లో తీసుకున్నట్టయితే 2 మార్క్స్ క్వశ్చన్. అలా మనం కొంచెం గెస్ చేయడం ద్వారా ఏంటంటే లాంగ్ క్వశ్చన్ వచ్చే అవకాశం లేనప్పుడు అన్ని 2 మార్క్స్ క్వశ్చన్స్ అవడానికి అవకాశం ఉంటుంది. అలాగే లాంగ్ క్వశ్చన్ ఇచ్చే చాప్టర్లో 2 మార్క్స్ క్వశ్చన్ చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని 8 మార్క్స్ క్వశ్చన్ ప్రిపేర్ కావడం కానీ ఈ చిన్న చాప్టర్ లోపల 2 మార్క్స్ క్వశ్చన్ లోపల 2 మార్క్సే సెలెక్టివ్గా చదవడం ద్వారా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడు మరొక కాలర్ వెయిట్ చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హలో హలో నమస్తే అండి. హలో నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి మేడం గారు. ఇప్పుడు మా పాప ఐఐటి రాసింది మేడం పోయిన సంవత్సరం. ఓకే, ఆ పాపకి 8000 ర్యాంక్ వచ్చింది. ఈ ఇయర్ మళ్ళీ ఐఐటికి ప్రిపేర్ అవుతోంది. మాకు మళ్ళీ కెమిస్ట్రీలో మేము ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ఆమె ఫిజిక్స్ కెమిస్ట్రీ కొంచెం పూర్. ఓకే సార్ చెప్తారు ఆన్సర్. మేడం లాస్ట్ రిపీటర్ అన్నారు కదా మీరు? అవునండి, లాస్ట్ టైం రాసినప్పుడు 8000 ర్యాంక్ వచ్చిందంట. ఓకే ఓకే. మళ్ళీ ఇప్పుడు ఐఐటి క్వశ్చన్ ప్యాటర్న్ లోపల సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే అదే క్వశ్చన్ రిపీట్ అయ్యే అవకాశం అనేది లేదు. ఇప్పటి వరకు ఏ ఐఐటి ఎగ్జామ్లో ఒకసారి వచ్చిన క్వశ్చన్ ఇంకోసారి అడిగే ఛాన్స్ అనేది లేదు మేడం. లేదు. సో ప్యాటర్న్ విల్ బి ద సేమ్ బట్ ఎవ్రీ టైం మనకి ఏంటంటే కొన్ని చాప్టర్లు బాగా కాన్సన్ట్రేట్, పర్టికులర్లీ ఐఐటిలో కెమిస్ట్రీ పరంగా బాగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఆర్గానిక్ కెమిస్ట్రీ. అంటే టోటల్ ఐఐటి సిలబస్లో 40% ఆర్గానిక్ కెమిస్ట్రీ మాత్రమే ఉంటుంది. చాలా వరకు ఏంటంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ చాలామంది స్టూడెంట్స్ మగప్ చేస్తూ ఉంటారు. అలా చేయడం ద్వారా స్కోర్ చేయడం అనేది పాసిబుల్ కాదు. ఆర్గానిక్ కెమిస్ట్రీలో అన్ని రీజనింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. చదివేటప్పుడు ఖచ్చితంగా ఒక చాప్టర్ ఇంకో చాప్టర్ లింక్ ఉన్న క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆర్గానిక్ కెమిస్ట్రీ చదివేటప్పుడు ఖచ్చితంగా రియాక్షన్ మెకానిజం కానీ స్టీరియో కెమిస్ట్రీ పార్ట్ను బాగా చదవగలిగితేనే ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనం ఇనార్గానిక్ కెమిస్ట్రీ తీసుకున్నట్టయితే ఇనార్గానిక్ కెమిస్ట్రీలో కూడా వేరియేషన్స్ ఎక్కువ అడుగుతుంటాడు. అంటే వాటన్ని ట్యాబ్లెట్ ఫామ్లో మనం ప్రిపేర్ చేసుకోగానే ఎక్కువసార్లు రివైజ్ చేస్తే మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇనార్గానిక్ కెమిస్ట్రీ అంతా కూడా డేటాబేస్లో ఉంటుంది, అది జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకి మీరు 5th, 6th, 7th గ్రూప్ చూసినట్టయితే వాటి అన్నిటి లోపల 5th గ్రూప్ లోపల ఆక్సైడ్స్ కానీ ఆక్సీ యాసిడ్స్ కానీ అలాగే 6th గ్రూప్లో ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ సల్ఫర్ ట్యాబ్లెట్ ఫామ్లో ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఎక్కువసార్లు రివిజన్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మనం రికలెక్ట్ చేసుకుని రాయడం అవకాశం ఉంటుంది. అలాగే ఫిజికల్ కెమిస్ట్రీ లోపల ప్రతి చాప్టర్ లోపల ఆ చాప్టర్కి సంబంధించిన ఫార్ములాలని సపరేట్గా రాసుకుంటే వాటిని మనం సబ్స్టిట్యూట్ చేయడం అనేది ఈజీగా ఉంటుంది. ఒకటి ఏంటంటే ఐఐటి లోపల ఈ చాప్టర్ ఇంపార్టెంట్ కాదు అని చెప్పడానికి వీల్లేదు, ఎందుకంటే ఎక్కడి నుంచి క్వశ్చన్స్ చెప్పాలి. కాబట్టి ఏంటంటే అలా మనం చేసేదానికన్నా కొన్ని చాప్టర్ల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం అనేది ఒకసారి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంది, ఆర్గానిక్ కెమిస్ట్రీలో జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ బాగా కాన్సన్ట్రేట్ చేస్తే ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. అలాగే ఇండివిజువల్ చాప్టర్లో కార్బనల్ కాంపౌండ్స్ కానీ కార్బాక్సిలిక్ యాసిడ్ కానీ బాగా చదవడం ద్వారా కొన్ని స్కోర్ చేయొచ్చు. అంటే మార్క్స్ అవును, మొత్తంగా చూస్తే ఇది ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీ ఈ మూడింటి నుంచి ఎక్కువగా 8 మార్క్స్ క్వశ్చన్స్ దీని నుంచి వస్తాయి. మనకు ఇంటర్మీడియట్కి అయితేనేమో సెకండ్ ఇయర్, ఇంటర్మీడియట్కి అయితేనేమో సెకండ్ ఇయర్కు ఒకటి దాని ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి 8 మార్క్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ 8, ఫిజికల్ కెమిస్ట్రీ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 8 మార్క్స్. మేడం అడిగిన దానిలో రిపీటర్ దేని కాన్సన్ట్రేట్ చేయాలంటున్నారు కాబట్టి దానిలో అసలు దీనికి సంబంధం ఉండదు. ప్రతి చాప్టర్గా వాళ్ళు సినాప్సిస్ ప్రిపేర్ చేసుకొని ఎక్కువసార్లు చదవడం ద్వారా స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఫిజికల్ కెమిస్ట్రీని ఇదిగా చేస్తారు, తర్వాత ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్లో రెండిట్లో ఏదో ఒకదానిపైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు కెమిస్ట్రీలో వచ్చేసరికి. అయితే దీనిలో అసలు మొత్తంగా చూస్తే ఎన్ని చాప్టర్స్ ఉంటాయి, వీటిల్లో కూడా మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన చాప్టర్స్ ఏమైనా ఉన్నాయా? ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఫస్ట్ ఇయర్లో కేవలం 5 చాప్టర్స్ మాత్రమే ఉంటుంది. ఇంట్రొడక్షన్ కాకుండా 5 చాప్టర్స్ మాత్రమే ఉంటాయి. లైక్ ఆల్కైన్స్, బెంజీన్ అండ్ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ పార్ట్ అని పెడతాం. అలాగే సెకండ్ ఇయర్లో ఆల్మోస్ట్ 50% ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్లేస్ సెకండ్ ఇయర్. మేజర్ చాప్టర్ ఇందులో అంత కేవలం ఇంట్రొడక్షన్ పార్ట్ ఓన్లీ ఫండమెంటల్స్ మాత్రమే ఉంటాయి. సెకండ్ ఇయర్లో వాటి అప్లికేషన్ ఎక్స్ట్రా ఉంటుంది. సో ఎవరైతే ఫస్ట్ ఇయర్లో థరోగా ఫండమెంటల్ చదవగలుగుతారో వాళ్ళే సెకండ్ ఇయర్ ఎక్కువ ఫాలో అవుతారు. చాలా వరకు ఏం చేస్తారంటే రూరల్లో పర్టికులర్లీ వాళ్ళు ఏం చేస్తారు, ఈ చాప్టర్ 8 మార్క్స్కి వస్తాయి కాబట్టి ఓన్లీ ఐపీకి సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్స్ మాత్రమే నేర్పిస్తారు.
దానివల్ల మిగతా సెకండ్ ఇయర్లో చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఆ ఫండమెంటల్ తరోగా ఉంటేనే సెకండ్ ఇయర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే మనం చదివే చాప్టర్ అనేది ప్రతి చాప్టర్కు లింక్ సెకండ్ ఇయర్లో ఉంది. ఈవెన్ ఇనార్గానిక్ అయినా ఫిజికల్ అయినా. ఇనార్గానిక్లో పీరియాడిక్ టేబుల్ లాంటివి ఉన్నాయి అనుకోండి, అది తరోగా చదివితేనే నెక్స్ట్ దీనిలో 5th 6th 7th కానీ డి బ్లాక్ ఎలిమెంట్స్ కానీ ఆ బేసిక్స్ పర్ఫెక్ట్ అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే ఆ పార్ట్ ఫస్ట్ ఇయర్లో అయిపోయింది, ఇది ఇక్కడికి ఆగిపోతుంది అనుకుంటారు. అలా కాదు, ఆ ఫండమెంటల్స్ అన్నీ కూడా మనకు సెకండ్ ఇయర్లో చాలా ఉపయోగపడుతుంటాయి. లేదంటే వాళ్ళు మళ్ళీ ఫస్ట్ ఇయర్లో ఉన్నదాన్ని మళ్ళీ రివైజ్ చేసుకుని దానికోసం వాళ్ళ టైం కూడా వేస్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఏంటంటే కొంచెం టైం కూడా వేస్ట్ చేయడానికి లేదు. రైట్ మీరు అన్నది కరెక్ట్ అండి. ఇంకొకటి ఏంటంటే చాలా వరకు పిల్లలు ఏంటంటే ఈ వీకెండ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యేదాన్ని వదిలిపెట్టడం ఉంటుంది. అలా కాదు, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అనేవాడు చివరికి ఎప్పుడు 2 years తర్వాత ఐఐటి కానీ ఏటీపీ కానీ ఎంసెట్ రాస్తున్నాడు. అంటే ఈ 2 years టైం లోపల ఆ ఫస్ట్ చాప్టర్ ఎప్పుడో మర్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ చాప్టర్ చదివినప్పుడు టీచర్ చెప్పిన కంప్లీట్ అయిపోయిన తర్వాత సినాప్సిస్ తను ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే గ్రాండ్ టెస్ట్లు కానీ ఫైనల్ టెస్ట్లు మనం రాసేటప్పుడు ఇవన్నీ రివైజ్ చేస్తూ ఉండాలి. బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ 1 day. మీరు మొదటి నుంచి అటామిక్ స్ట్రక్చర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మన సినాప్సిస్ ప్రకారం ప్రిపేర్ చేసుకోగలిగినట్టయితే రివిజన్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే ప్రతి చాప్టర్ కూడా సినాప్సిస్ అనేది 3-4 పేజెస్లో ప్రిపేర్ చేసుకుంటే ఎక్కువసార్లు రివిజన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువసార్లు రివిజన్ చేసినప్పుడే స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే చాలామంది ఏంటంటే ఐపీ డిఫరెంట్గా ఉంటుంది, ఎంసెట్ ప్రిపరేషన్ డిఫరెంట్గా ఉంటుంది, ఐఐటికి డిఫరెంట్గా ఉంటుంది. కానీ అన్నింటికి సిలబస్ ఒకటే. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కూడా బేసిక్స్ ఫండమెంటల్స్ మీదనే క్వశ్చన్ చేయగలుగుతారు. రాసే ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది. ఐపీలో మనం డిస్క్రిప్టివ్గా రాస్తామేమో, కానీ ఎంసెట్ ఏటీపీ దాంట్లో రాస్తుంది మల్టిపుల్ చాయిస్లో రాస్తాం. బట్ ఆ కాన్సెప్ట్ అనేది ఐపీలో ఉన్న కాన్సెప్ట్ అనేది ఎక్స్టెన్షన్ ఇది. చాలా వరకు ఏంటంటే ఐపీ రాయడానికి డిస్క్రిప్టివ్ కావాలి కాబట్టి మనం రాసి మర్చిపోతాం, ఇది అవసరం ఉండదు, ఎంసెట్ ఇంకో డిఫరెంట్ వేలో ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంటుందేమో అనుకుంటారు. కాదు, ఎంసెట్ మనం ఏదైతే ఐపీలో పర్ఫెక్ట్ ప్రిపేర్ అవుతున్నామో ఆ ప్యాటర్న్ మాత్రమే మారింది, మిగతా దాంట్లో కూడా సేమ్ ఉంటుంది. అవునండి. ఇప్పుడు మరొక కాలర్ వెయిట్ చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి. హలో గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్, చెప్పండి. మేము ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నిర్మల్ నుంచి మల్లేష్ మాట్లాడుతున్నాం మేడం. ఓకే మల్లేష్, అడగండి, మీ క్వశ్చన్ అడగండి. మేము ఇంటర్ సెకండ్ ఇయర్ తర్వాత 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉంటాయి కదా మేడం, అది మేము రాయచ్చా? ఓకే సార్ చెప్తారు. ఓకే, కొన్ని యూనివర్సిటీస్లో కొన్ని దానిలో 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేయొచ్చు అండి. ఇప్పుడు ఇంజనీరింగ్ ఎట్లయితే కెమికల్ ఇంజనీరింగ్ కానీ మిగతా వాటికి 5 years కోర్సెస్ చాలా ఉన్నాయి. అది వాళ్ళ ఛాయిస్. అది అంటే వెదర్ దే కంటిన్యూ, అంటే 5 ఏళ్ళ కోర్స్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఉంది దానికని. చాలా వరకు ఏంటంటే ఇంజనీరింగ్లో 4 years కంప్లీట్ అయిపోయిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి లాంగ్ టర్మ్ ఇలాంటి వాటికి 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ పోవడం ద్వారా ఒక ఇయర్ నష్టపోతారేమో అని. ఎందుకంటే ఈ కాంపిటీషన్ వరల్డ్లో పట్టిందంటే ఎవ్రీ ఇయర్ ఈజ్ వాల్యుబుల్. ఒక ఇయర్ పోయిందంటే ఆ ఇయర్లో ఉన్న స్ట్రెంత్ అంతా మళ్ళీ కాంపిటీషన్లో ఉంటుంది. దానివల్ల అడ్వాంటేజ్ ఏమని అంటే ఆ ఇంటిగ్రేటెడ్ కోర్స్లో పట్టిందంటే కంప్లీట్ అయిన తర్వాత జాబ్ ఫెసిలిటీ అంటే జాబ్ ఆపర్చునిటీ పెరగవచ్చు, కానీ ఇంజనీరింగ్ 4 yearsలో కంప్లీట్ చేసిన ఉన్న ఆపర్చునిటీస్ అందులో ఉండకపోవచ్చు. కాబట్టి చేయడానికి అది ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన తర్వాత చేయడానికి అవకాశం ఉంది. ఓకే చేయొచ్చు. అయితే అది ఆ స్టూడెంట్ నిర్ణయం మీద, ఆయనకున్న అవగాహన మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మరొక కాలర్ ఉన్నారండి, వాళ్ళతో మాట్లాడదాం. హలో 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 మేడం, నాకు కొంచెం మొన్న యాక్సిడెంట్ అయింది మేడం. అయితే కెమిస్ట్రీలు ఐపీ ఎట్లా ప్రిపేర్ కావాలి మేడం? కొంచెం మొన్న యాక్సిడెంట్ అయింది, ఇప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఓకే సార్ చెప్తారు ఆన్సర్. సెకండ్ ఇయర్ లోపల ఫస్ట్ పార్ట్ అంటే 8 marks క్వశ్చన్స్ ముందు ప్రిపేర్ కావండి. 8 marks క్వశ్చన్స్ అనేది సెలెక్టివిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి 3 చాప్టర్లు తరోగా చదివితే మీరు చేయొచ్చు. ఒకటోది ఏంటంటే 5th 6th 7th గ్రూప్ నుంచి ఒక లాంగ్ క్వశ్చన్ వస్తుంది. అలాగే ఎలక్ట్రోకెమిస్ట్రీ కెమికల్ కైనెటిక్స్ కలిపి ఒక లాంగ్ క్వశ్చన్ వస్తుంది. రిమైనింగ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నైట్రోజన్ కాంపౌండ్స్ కాకుండా మిగతా ఉన్న దానిలో కూడా 8 marks క్వశ్చన్ వస్తుంది. ఫస్ట్ మీరు ప్రిపేర్ అయినట్టయితే 2 8 marks క్వశ్చన్ 16 marks ఉన్నాయి కాబట్టి అది మీకు చేయొచ్చు. మీన్ టైం అలాగే ఆర్గానిక్ కెమిస్ట్రీలో మిగిలిపోయిన నైట్రోజన్ కాంపౌండ్స్ అవుతాయి, అందులో ఒక 4 marks ఉన్నాయి. హాలోజన్ కాంపౌండ్స్ అవుతే ఇంకో 4 marks ఉన్నాయి. టోటల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ మీరు కాన్సన్ట్రేట్ చేయగలిగితే 16 marks ఉన్నాయండి. అలాగే ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో మీరు 5th group 6th group 7th group చదివినప్పుడు 12 marks ఉన్నాయి. అంటే ఇక్కడ 16 + 12 అంటే ఒక 50% ఆఫ్ ద సిలబస్ మీకు కంప్లీట్ అయిపోతాయి. దాని తర్వాత మీకు ఏదైతే కన్వీనియంట్గా ఉందో ఫిజికల్ కెమిస్ట్రీ చాప్టర్ లోపల సర్ఫేస్ కెమిస్ట్రీ కానీ, తర్వాత సాలిడ్ స్టేట్ కానీ,
కెమికల్ కైనెటిక్స్ కానీ మిగతా దానిలో క్వశ్చన్ సెలెక్టివ్గా 4 మార్క్స్ క్వశ్చన్స్ 2 మార్క్స్ క్వశ్చన్ సెలెక్టివ్గా చదవగలిగితే మీరు స్కోర్ చేయడం అనేది ఒకటి. ముందు ఏంటంటే ఏ చాప్టర్లో అయితే మీకు త్వరగా ఉన్నారనిపిస్తుందో అందులో అంటే క్వశ్చన్ బ్యాంక్ ప్రకారంగా కొన్ని చాప్టర్లు 4 మార్కులు ఉన్నాయి, ఇంకా కొన్ని చాప్టర్లు 8 మార్కులు ఉన్నాయి. మార్కులు అసైన్ చేసిన దాని ప్రకారంగా మీరు ఆ చాప్టర్కి ఎన్ని మార్కులు ఉన్నాయో ఆ మార్కులను బట్టి ప్రిపరేషన్ ఉంటే మంచిది. ఇప్పుడు బయోమాలిక్యూల్ ఉందనుకోండి, మీరు 3 days కంటిన్యూస్గా దాన్ని ప్రిపేర్ అయిన దానిలో ఉన్న మార్కులు 4. ఇంకోటి 2 మార్క్స్ క్వశ్చన్సే వస్తాయి, దాన్ని 4 క్వశ్చన్ చేయడానికి అవకాశం లేదు. కాబట్టి మీకు ఆ చాప్టర్లో చదివేటప్పుడు ఆ చాప్టర్కి ఎన్ని మార్కులు అలాట్ చేయబడినాయి, ఎన్ని మార్కులు ఉన్నాయి దాన్ని బట్టి టైం స్పేర్ చేసుకొని దాని రకంగా ప్రిపేర్ చేయడం ద్వారా మీరు ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడు మరొక కాలర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హలో 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 ఓకే అండి, కాల్ కట్ అయినట్టుగా ఉంది. అలానే ముఖ్యంగా ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళేసరికి స్టూడెంట్ ఏంటంటే ఒక రకమైన ఎక్సైట్మెంట్తో ఉంటారు. పేపర్ వచ్చే వరకు ఎప్పుడు వస్తుందని, వచ్చిన తర్వాత మనకు తెలిసిన క్వశ్చన్స్ ఏమున్నాయి, ఆ తర్వాత చేసే ఇదిలో వాళ్ళు కొన్ని మర్చిపోతూ ఉండొచ్చు, లేదంటే కాస్త ఎక్కువ సమయాన్ని చేసుకోవచ్చు, అంటే ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కానీ ఇలాంటప్పుడు కానీ. అలాంటప్పుడు స్టూడెంట్స్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలామంది ఎగ్జామినేషన్ హాల్లో పేపర్ ఇచ్చేటప్పుడు చెప్తూ ఉంటారు, ఇన్విజిలేటర్స్ ఎవరైతే ఉన్నారో, ముందుగా చదవండి, రోల్ నెంబర్ అది రాయండి, ఇది అదే అని. అయినప్పటికీ కూడా మీరు మరొకసారి విద్యార్థుల కోసం ఫస్ట్ థింగ్ అంటే మనం వెళ్ళిన ఒక 5 నిమిషాలు చాలా రిలాక్స్డ్గా పేపర్ను చూడాలి. దాంతో మన టెన్షన్ ఒక 50% తగ్గిపోతాయి. అంటే పేపర్లో క్వశ్చన్స్ ఏమున్నాయో ముందు పర్ఫెక్ట్గా చూడడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పర్ఫెక్ట్గా చూడడం ద్వారా మనకి ఏ క్వశ్చన్స్ వస్తే మనకు తెలిసిపోతుంది. ఏ క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయగలమో వాటిని ఒకసారి మార్క్ చేసుకోవాలి. చేసుకొని అందులో ఏది పర్ఫెక్ట్గా మనం రాయగలము వాటిని మనం చూస్ చేసుకోవాలి. ఒక 3 or 4 క్వశ్చన్స్ మనం రాసామనుకోండి, ఆ కాన్ఫిడెన్స్ అనేది పెరిగిపోతుంది మన లోపల. కాన్ఫిడెన్స్ పెరిగినప్పుడు మనకు కాస్త ఈ భయం అనేది పక్కకు జరుగుతుంది కాబట్టి మిగతా క్వశ్చన్ మనం పర్ఫెక్ట్ ఆన్సర్ రాయడానికి ఉంటుంది. ఫస్ట్ థింగ్ మనం ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళిన తర్వాత రిలాక్స్ ఒక 2 నిమిషాలు ఉండి ఆ తర్వాత పేపర్ను థరోగా చూడండి. లెట్ ఇట్ బి అనదర్ 5 or 10 minutes, డజంట్ మ్యాటర్. మీరు ఒకసారి థరోగా చూసినట్టయితే ఏ క్వశ్చన్స్ మనం ముందు రాయొచ్చు అనే ఆలోచన చేయొచ్చు. మీకు ఏ క్వశ్చన్స్ వస్తే మీరు మార్క్ చేసుకొని అందులో పర్ఫెక్ట్గా ఏవి ఉన్నవి, అలాంటి మీ పర్ఫెక్ట్ ఉన్న క్వశ్చన్స్ మీరు రాస్తూ పోతుంటే ఈ భయం అనేది ఉండకుండా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కాబట్టి మీరు అన్ని క్వశ్చన్స్ పర్ఫెక్ట్ రాయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత పోతే రాసేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం రాస్తుంది లాంగ్ క్వశ్చన్ అనుకోండి, ఎంత టైంలో ఆ 2 లాంగ్ క్వశ్చన్ మనం కేటాయించవచ్చు. మనకున్న టైం కేవలం 3 గంటలు మాత్రమే. 3 గంటల్లో మనం ఎన్ని రాయాలి? 2 లాంగ్ క్వశ్చన్స్ రాయాలి, 6 షార్ట్ క్వశ్చన్స్ రాయాలి, 10 2 మార్క్స్ క్వశ్చన్స్ రావాలి. అక్కడ మన డివిజన్ అనేది ఉండాలి. మీరు లాంగ్ క్వశ్చన్స్ కదా మనం 2 hours మనం రాస్తే మిగతా వాటికి టైం సరిపోతుంది. చాలా మంది ఇలా కూడా చేస్తూ ఉంటారు, ఏంటంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ ఫస్ట్ రాసేస్తారు. ఓకే అబ్బా నాకు 10 క్వశ్చన్స్ వచ్చు, నాకు 20 మార్క్స్ నేను స్కోర్ చేస్తున్నాను అని చెప్పి ఏమనుకుంటారు, రాసేస్తారు. తర్వాత 4 మార్క్స్ రాస్తారు. ఇదంతా రాసేసరికి వాళ్ళ టైం అంతా కూడా అయిపోతుంది. దానివల్ల ఏంటంటే మెయిన్ ఈ లాంగ్ క్వశ్చన్స్ రాసేటప్పటికి వాళ్ళకి సమయం సరిపోక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటప్పుడు అంటే మేడం అందుకోసం ఏంటంటే ఫస్ట్ టైం మేనేజ్మెంట్ అనేది ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. మీరు లాంగ్ క్వశ్చన్ రాసేటప్పుడు దానికి ఎంత డ్యూరేషన్ ఉంది, లాంగ్ క్వశ్చన్ ఎంత టైంలో రాయాలి, మ్యాక్సిమం 1 hour నుంచి 1.5 hour లోపల మాత్రమే లాంగ్ క్వశ్చన్స్ కంప్లీట్ చేయాలి. ఎందుకంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్కువ టైం పట్టదు, మిగతా 4 మార్క్స్ క్వశ్చన్ కూడా పేరాగ్రాఫ్ క్వశ్చన్స్ కాబట్టి. అంటే 1 hour డ్యూరేషన్ లేదా 1 నుంచి 115 minutes లోపల మీరు ఒక లాంగ్ క్వశ్చన్స్ కంప్లీట్ చేసినట్టయితే మిగతా దానికి డివైడ్ చేయొచ్చు. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్, మీరు అంటే ఇదివరకు రెగ్యులర్గా 10th దాకా రాసిన పిల్లలు ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి వచ్చే వాళ్ళకి చాలా వరకు తెలియకపోవచ్చు. సెకండ్ క్వశ్చన్ రాస్తారు, తర్వాత 9th క్వశ్చన్ రాస్తారు, తర్వాత 12th అలా రాయడానికి వీల్లేదు. ఆల్ 2 మార్క్స్ క్వశ్చన్ టుగెదర్. అంటే అన్ని 2 మార్క్స్ క్వశ్చన్ ఒక దగ్గర ఉంటాయి. లాంగ్ క్వశ్చన్ తర్వాత రాసినా పర్వాలేదు, కానీ మీరు రాసే ఆ 2 మార్క్స్ క్వశ్చన్ అన్ని ఒకే సెక్షన్లో ఉండాలి. సపోజ్ మీకు 3rd క్వశ్చన్ రాలేదు, యూ జస్ట్ లీవ్ సమ్ ప్లేస్, యూ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. బట్ ఇక్కడ వదిలిపెట్టేసి ఆఫ్టర్ అంటే లాంగ్ క్వశ్చన్ రాసిన తర్వాత మళ్ళీ 2 మార్క్స్ క్వశ్చన్ నెంబర్ రాయడం అనేది జరగదు. అన్నీ కూడా ఒకే ఆర్డర్లో ఉండాలి, అది కంపల్సరీ. ఇప్పుడు 10th అలా లేదు, వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఎలాగైనా రాయొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే సెక్షన్ 1లో ఉన్న 10 క్వశ్చన్స్ అన్నీ కూడా ఒక ఆర్డర్ ఉండేది. సెక్షన్ 1 అనేది మీరు లాంగ్ క్వశ్చన్ తర్వాత అయినా రాయొచ్చు, కానీ అవన్నీ ఒక ఆర్డర్లో ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 10th నుంచి వచ్చిన పిల్లలకు ఇది తెలియకుండా ఏం చేస్తారంటే కొన్ని క్వశ్చన్ ఈజీగా నేను ముందు రాసేసి మిగతా క్వశ్చన్ లాంగ్ క్వశ్చన్ రాసి తర్వాత నెంబర్ వేసి రాస్తారు. అలా కాదు, మీరు యూ జస్ట్ లీవ్ సమ్ ప్లేస్, మీకు ఆన్సర్ లేకపోతే కొంచెం వదిలిపెట్టండి, తర్వాత రాయాలనుకుంటే ప్లేస్ వదిలిపెట్టండి. బట్ ఆల్ 10 క్వశ్చన్ టు బి టుగెదర్, దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ వన్. ఓకే అండి, మరొక కాలర్ వెయిట్ చేస్తున్నారు. హలో హలో నమస్తే అండి, కొంచెం మీ టీవీ సౌండ్ టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించండి. హలో చెప్పండి.
కెమిస్ట్రీ గురించి కొన్ని కెమిస్ట్రీ ఈజీగా చదవడానికి ఎలా అవుతుంది అని. కెమిస్ట్రీ ఈజీగా చదవడానికి ఎలా అవుతుంది? రైట్. కెమిస్ట్రీ ఈజీగా చదవాలంటే ఎక్కువసార్లు చదవడమే ఈజీగా చదవడం. దానికంటే షార్ట్ కట్ మెథడ్ లేదు. కాకపోతే ఏంటంటే మొదటిసారి చదివినప్పుడు పర్ఫెక్ట్గా చదివి దానిలో ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో వాటిని సినాప్సిస్ రాసుకుని దాన్ని ఎక్కువసార్లు రివిజన్ చేయడం ద్వారా వస్తుంది. మొదటిసారి చదివినప్పుడు మనకు క్లియర్గా తెలుస్తుంది ఈ పార్ట్ మనకు అవసరం లేదు, ఈ పార్ట్ మనకు ఉపయోగపడుతుంది. ఏదైతే ఏ పాయింట్స్ అయితే ఏ కీవర్డ్స్ అయితే మనం గుర్తుపెట్టుకుంటే మొత్తం ఆన్సర్ రాయగలుగుతామో అలాంటి కీవర్డ్స్ మాత్రమే రాయాలి. చాలా వరకు ఏం చేస్తారంటే ఈ 10th నుంచి ఇంటర్మీడియట్కి వచ్చే పిల్లలు వాళ్ళకి తెలియదు. ఈవెన్ 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా పేరాగ్రాఫ్ లాగా బాగా రాస్తుంటారు. 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేది 2 to 3 లైన్స్లో రాయాల్సిందే. కీవర్డ్స్ మాత్రమే రాస్తాము, డిస్క్రిప్టివ్గా రాయలేము. వాళ్ళకి ఏంటంటే కొన్నిసార్లు ఎక్స్ప్లెనేషన్ చేస్తుంటారు. 2 మార్క్స్ క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఆ ప్యాటర్న్ అనేది కాదు. దానిలో కేవలం కీవర్డ్స్ తోటి కరెక్ట్గా ఆన్సర్, డైరెక్ట్ ఆన్సర్ రాయడం అనేది ఉండాలి. అలాగే 4 మార్క్స్ క్వశ్చన్ అయితే పేరాగ్రాఫ్ క్వశ్చన్ లాగా ఒక పేరాగ్రాఫ్ లేదా 1.5 పేరాగ్రాఫ్ వచ్చేటట్టు ఉండాలి. దాన్ని 1 పేజో 2 పేజో రాసేంత టైం లేదు. 3 అవర్స్ లోపల ఒక్కొక్క 6 క్వశ్చన్స్ మీరు రాసుకుంటూ పోతే టైం సరిపోదు. రెండోది ఏంటంటే లాంగ్ క్వశ్చన్స్కి మాత్రమే సెలెక్టివిటీ ఉండాలి. లాంగ్ క్వశ్చన్ రాసేటప్పుడు ఎలా ఉంటుందంటే ఎక్కడైతే డయాగ్రామ్ అవసరం ఉందో, ఎక్కడైతే ఈక్వేషన్స్ అవసరం ఉన్నాయో అక్కడ పర్ఫెక్ట్గా రాయాలి. ఎందుకంటే స్కీమా వాల్యుయేషన్ లోపల ఖచ్చితంగా వాళ్ళు చూస్తారు. చాలామంది పిల్లలు అంటే నేను మొత్తం రాసేసాను నాకు 60 మార్క్స్ వస్తాయి అంటారు. అలా కాదు. ఆ స్కీమా వాల్యుయేషన్ ఏంటంటే కొన్నిటికి ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటమ్ నెంబర్ రాస్తున్నారు, చివరిలో క్వాంటమ్ నెంబర్ మొత్తం ట్యాబ్లర్ ఫామ్లో రాయాలి. ట్యాబ్లర్ ఫామ్ కూడా 1 మార్క్ ఉంటుంది. అలాగే ప్రాబ్లమ్స్ వర్కౌట్ చేస్తారు, యూనిట్స్ రాయకుండా ఉంటారు, యూనిట్స్లో కూడా మార్క్ ఉంటాయి. కాబట్టి ఏంటంటే మనం చేసేటప్పుడు పర్ఫెక్ట్గా ఆన్సర్ రాసిన తర్వాత యూనిట్స్ రాయడము, అలాగే లాంగ్ క్వశ్చన్ రాసిన తర్వాత దాన్ని సమ్మరైజ్ చేయడము, ఎక్కడైతే డయాగ్రామ్స్ ఉంటే అక్కడ డయాగ్రామ్ కానీ లేకపోతే ఈక్వేషన్స్ అవసరం దగ్గర ఖచ్చితంగా ఈక్వేషన్ రాయాలి. రెండవది ఆ అమ్మాయి అడిగారు ఎలా అయితే ఈజీగా చదవచ్చు అని. ఈజీగా చదవాలంటే ఏంటంటే సినాప్సిస్ లాగా ప్రిపేర్ చేసుకోవడమే. అంటే ప్రతి వీక్ అట్లీస్ట్ ఆ చాప్టర్ నుంచి ఒక 5 to 6 2 మార్క్స్ క్వశ్చన్స్, ఒక 4 మార్క్స్ క్వశ్చన్స్ అలా ప్రిపేర్ అవుతే ఇవి క్యుములేటివ్గా తనకు చివరి దాకా ఉంటాయి. తర్వాత చాలా వరకు పిల్లలు చేసే మిస్టేక్, కెమిస్ట్రీ లోపల ఎక్కువ మిస్టేక్స్ ఎక్కడ చేస్తారంటే చదువుతారు కానీ రాయరు. చదవడం ఎంత ఇంపార్టెంటో రాయడం కూడా అంతే ఇంపార్టెంట్. కెమిస్ట్రీ ప్రాక్టీస్ చేస్తేనే రీప్రొడ్యూస్ చేయడం అయితే పాసిబుల్ అవుతుంది. చదివితే రాదు. చదివితే అంతవరకు గుర్తుంది కానీ ఆ కెమికల్ ఈక్వేషన్స్ కానీ పర్టికులర్లీ ఆర్గానిక్ కెమిస్ట్రీలో మోసం జరిగేది ఏంటంటే చదివితే వచ్చినట్టు ఉంటుంది కానీ పేపర్ మీద రాయలేరు. ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే 10th నుంచి ఇంటర్కి వచ్చిన తర్వాత అరే పేపర్ రాయడం ఏంటి, 10thలో రాసేవాళ్ళం ఇంటర్మీడియట్లో రాయాల్సిన అవసరం లేదు. నో, అలా కాకుండా పర్ఫెక్ట్గా పేపర్ మీద ప్రాక్టీస్ చేసినప్పుడు ఆర్డర్ తెలుస్తుంది. పర్టికులర్లీ కెమిస్ట్రీలో మార్కులు ఎక్కువ స్కోర్ చేయాలంటే అంటే ఆర్డర్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఈజ్ ఇంపార్టెంట్. అది మెయిన్ ప్రాక్టీస్ వల్లనే వస్తుంది. రెండవది ఏంటంటే పాయింట్ వైజ్గా రాయడం అనేది రావాలి. ఆ పాయింట్ వైజ్గా రాకుండా ఒకే పాయింట్ను పేరాగ్రాఫ్ లాగా రాస్తే యూజ్లెస్. అది మెయిన్ ఏంటంటే చెప్పిన దాన్ని అర్థం చేసుకుని క్లుప్తంగా ఏ విధంగా రాయాలి అనేది వాళ్ళకి తెలియాలి. స్టూడెంట్కి తెలియాలంటే వాళ్ళు ముందు సినాప్సిస్ రాస్తే వాళ్ళకి తెలుస్తుంది ఏది రాస్తే పర్ఫెక్ట్గా రాయగలము అనేది ఒకటి మైండ్లో ఒక ఆర్డర్ ఫ్రేమ్ అవుతుంది. దట్ ఆర్డర్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే అండి, ఫైనల్గా ఇప్పుడు ఎగ్జామ్ రాసే వాళ్ళకి స్టూడెంట్కి మెయిన్ కెమిస్ట్రీ పేపర్ రాసే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా? ఫస్ట్ లాంగ్ క్వశ్చన్స్ ముందు ప్రిపేర్ అవ్వాలి. తర్వాత 4 మార్క్స్ క్వశ్చన్లు సెలెక్టివ్గా కొన్ని చాప్టర్లు మాత్రమే 4 మార్క్స్ వస్తున్నాయి, వాటిలో 4 మార్క్స్ క్వశ్చన్ మాత్రమే చూడండి. 8 మార్క్స్ క్వశ్చన్ వచ్చే లాంగ్ క్వశ్చన్ చదవాల్సిన అవసరం లేదు. తర్వాత మూడోది ఏంటంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేది ప్రతి చాప్టర్లో ఏ కార్నర్ నుంచైనా అడిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి చాప్టర్ వెనుకున్న క్వశ్చన్ బ్యాంక్లో 2 మార్క్స్ క్వశ్చన్ ఖచ్చితంగా చదవాలి. మీకు 60 మార్కులు 100% రావాలంటే మన చాప్టర్లో బ్యాక్ సైడ్ ఉన్న క్వశ్చన్ బ్యాంక్లో ఖచ్చితంగా మనం వర్క్ చేయగలిగితేనే మనకు 60 మార్కులు వస్తాయి. సో 2 మార్క్స్ ఆన్సర్ చేయాలంటే చాప్టర్ను తరోగా చదవాలి. 4 మార్క్స్లో కాస్త సెలెక్టివిటీగా మనం చదువుకోవచ్చు. 8 మార్క్స్ అయితే క్లియర్గా వాళ్ళకు కూడా తెలుస్తుంది. అంటే లిమిటెడ్ చాప్టర్స్ ఉన్నాయి 8 మార్క్స్కి వచ్చేటి, వాటిని కేవలం వాటి కోసం ప్రిపేర్ అయితే మిగతా వాటికి ప్రాబ్లం ఉండదు. అలా కాకుండా 2 మార్క్స్ ఉండే చాప్టర్లో కూడా 8 మార్క్స్ కోసం ప్రిపేర్ కావడంలో దెర్ ఈస్ నో యూస్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ రెడ్డి గారు, చాలా చక్కటి సలహాలు వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదండి, అంటే ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేసాయి, సమయం చాలా తక్కువగా ఉంది, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పి ఆలోచించే కంటే కూడా ఉన్న సమయాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ముఖ్యంగా ఏంటంటే లెక్చరర్స్ అసలు ఏం చెప్తున్నారు దాన్ని మనం ఒక అవగాహన అనేది చేసుకుని దాని తర్వాత మనం ఎగ్జామినేషన్ హాల్లో సరైన రీతిలో కనుక దాన్ని మనం పేపర్ పైన పట్టగలిగితే ఖచ్చితంగా మనం అనుకున్న మార్క్స్ సాధించే అవకాశం ఉంటుంది. ఇది వాళ్ళ గైడ్ కార్యక్రమం. నమస్కారం.